వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనదేనని సింబల్ కూడా తనదేనంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు కోలిశెట్టి శివకుమార్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ గారు, మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ వైరం వచ్చింది? మిమ్మల్ని సస్పెండ్ చేయడం వల్ల వచ్చిన వైరమైనా ఇంకేమైనా ఉందా? ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం గురించి తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని ఆ రోజు నేను భారత ఎన్నికల కమిషన్ ముందు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ రోజు నాకు ఆంధ్రప్రదేశ్ గెజిట్లో కూడా ఇది పబ్లిష్ చేసినటువంటి ఒరిజినల్ గెజిట్ తమరు చూపిస్తున్నాను. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం స్థాపించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు యువజన శ్రామిక రైతు ఈ మూడు వర్గాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా సంతోషంగా వారి కుటుంబాలందరూ కూడా ఎవరు కూడా బాధపడద్దు అని పరిపాలించే విధంగా 2004-2009 సుదీర్ఘ పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. 98 నుంచి నేను రాజశేఖర రెడ్డి గారిని ఫాలో అవుతూ రాజశేఖర రెడ్డి గారు బషీర్బాగ్లో ఎమ్మెల్యే క్వార్టర్స్లో చేసినటువంటి విద్యుత్ దీక్షలో కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. మా కుటుంబం అంటే రాజశేఖర గారికి ఎనలేని గౌరవం, అభిమానం, ఆప్యాయత. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 2009లో జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చినటువంటి పరిస్థితిలో నాకు సబితా ఇంద్రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహేశ్వరం కాన్స్టిట్యున్సీ నుంచి రామకృష్ణాపురం అనే ఒక డివిజన్లో నాకు టికెట్ రావడం జరిగింది. దానికి ప్రచారంకి బయటకు వచ్చి ఫస్ట్ ప్రచారం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ రామకృష్ణాపురంకి వచ్చాడు. నా డివిజన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేశారు. టికెట్ మా వైఫ్కి రావడం జరిగింది. మా మిసెస్ జగన్మోహన్ రెడ్డి గారికి మెంబర్షిప్ ఇచ్చినటువంటి వ్యక్తి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఎందుకు పెట్టారు, ఎప్పుడు పెట్టారు, సో ఎలా రిజిస్టర్ చేయించారు మీరు దీన్ని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి సబితా ఇంద్రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసి నేను ఒక 1600 ఓట్లతోని తెలుగుదేశం పార్టీ మీద ఓడిపోవడం జరిగింది. ఆ ఓటమి నా మనసులో ఒక బీజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడానికి, నా ఓటమే ఆ పార్టీ స్థాపించడానికి మూల కారణం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కూడా నాకు ప్రచారం చేస్తే కూడా నేను గెలవలేనటువంటి పరిస్థితి ఆ రోజు జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాక ఫస్ట్ బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసినటువంటి ప్రాంతం రామకృష్ణాపురం. ఎన్టీఆర్ నగర్లో బహిరంగ సభని ఏర్పాటు చేస్తే అక్కడికి వచ్చి క్యాన్వాసింగ్ చేశారు. అయినా కూడా నేను ఓటమి పాలైనా. ఈ ఇంత చరిష్మా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు లేకుంటే ఎన్నికలు పోతే అది శూన్యం అని చెప్పేసి నాకు ఒక బెటర్ ఎగ్జాంపుల్గా నా ఓటమే. సో దీనికి కాంగ్రెస్కి ఎదురుగా వైఎస్ఆర్ ఉంటే బాగుంటుంది. వితౌట్ మైనస్ కాంగ్రెస్ దెర్ ఇస్ నో వైఎస్ లేని కాంగ్రెస్ లేడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే యువజన శ్రామిక రైతు అని చెప్పేసి కూడా ఒక 3 వర్గాలు అనేది రాజశేఖర గారు అభివృద్ధి కోసం దానికి పాటుపడినటువంటి వ్యక్తి. కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద నేను రిజిస్టర్ చేయించిన తర్వాత ఆ రోజు నాతో పాటు ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులు అందరితో కలిసి నేను రిజిస్ట్రేషన్ చేయించిన 6 నెలలకి ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నేను బయటికి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చే ముందు వాళ్ళ సాక్షి పేపర్లో ఈ పార్టీకి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇది శివకుమార్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించినటువంటి ప్రచారం జరుగుతున్నది, ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎడిటోరియల్ డైరెక్టర్ అక్కడ, అతనికి నేను ఒక సందర్భంలో ఫోన్ చేస్తే నీ వల్ల మాకు ప్రాబ్లం అవుతున్నది, నువ్వు ఈ పార్టీ మేము పెట్టించినావు అనుకుంటున్నారు, నేనైతే ఇన్ఫర్మేషన్ అడిగినో దానికి నాకు సరైనటువంటి జవాబు ఇవ్వకుండా సున్నితంగా తిరస్కరించారు. తర్వాత 6 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు. వారి సమీప బంధువు అయినటువంటి దుష్యంత్ రెడ్డి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర బంధువు, వైఎస్ ఆనందరెడ్డి గారి మనవడు. అతను నన్ను సంప్రదించి ఫోన్ చేసి జగనన్న మన పార్టీ టేక్ ఓవర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, మనం ఒకసారి కూర్చొని మాట్లాడితే బాగుంటుంది అని చెప్తే, దుష్యంత్ నా క్లాస్మేట్ కూడా, చైల్డ్హుడ్ ఫ్రెండ్, ఇడుపులపాయల నుంచి ఫోన్ చేస్తే సరే అని చెప్తే సాక్షిలో మధ్యాహ్నం 3 గంటలకు మీటింగ్ పెట్టారు వాళ్ళను రమ్మంటే. నేను సాక్షి ఆఫీస్కి వెళ్ళి కూర్చొని ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, సాక్షి టీవీ సీఈఓ పనిచేస్తున్నటువంటి రామ్, వీళ్ళందరూ కూడా, వైఎస్ అనిల్ రెడ్డి గారు, జార్జి రెడ్డి గారు అబ్బాయి, అందరి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు 1-to-1 మీటింగ్ అయినప్పుడు నేను అడిగింది ఒక్కటే,
నేను భగవత్ మీద ప్రమాణం వేసి చెప్తున్నా ఆ రోజు, ఈరోజు మీ స్టూడియోలో కూడా చెప్తున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది, మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, దానికోసం నేను కార్యకర్త కష్టపడతా, కానీ నా రాజకీయ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. నేను మీ నుండి ఒక రాజశేఖర్ గారి అబ్బాయి వచ్చి నన్ను పార్టీ అడిగినందుకు ఆ రోజు రాష్ట్రం అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది చరిష్మాది ఒక పెద్ద ఎత్తున సమైక్య రాష్ట్రంలో నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి నాకు టైం ఇచ్చి నన్ను పిలిచి సాక్షి టీవీలో సాక్షి ఆఫీసులో కూర్చొని మాట్లాడినప్పుడు నేను ఆనందానికి తట్టుకోలేక మా కుటుంబ సభ్యులు అందరం కూడా ఒక పెద్ద మాకు ఇంత పెద్ద 9 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ జనాభాలో రాజశేఖర రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి పెద్ద గిఫ్ట్, అతను తనయుడికి నేను పార్టీ ఇస్తున్నటువంటి ఆనందంతో జగన్మోహన్ రెడ్డి గారికి అన్కండిషనల్గా నా రాజకీయ జీవితం మీ చేతిలో ఉందన్న, నా రాజకీయ జీవితం నాకు మంచి స్థానం కల్పించండి, నాకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఇస్తాను. 98 నుంచి నేను పోరాటం చేస్తున్నాను. అంత చేసిన మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఈ ఎలక్షన్ కమిషన్కి ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది? ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయం నేను వస్తాను ఇప్పుడు. నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ ఇచ్చినప్పుడు అన్కండిషనల్గా జగన్మోహన్ రెడ్డి గారు నో డిమాండ్స్ ఫ్రమ్ శివ అని చెప్పి అందరి ముందు నన్ను హక్ చేసుకొని, తర్వాత ఫార్మాలిటీస్ సుప్రీంకోర్టు అడ్వకేట్ పెట్టించి మిగతా అన్ని ఫార్మాలిటీస్ వైవి సుబ్బారెడ్డి గారు, నేను, వైఎస్ఆర్ రెడ్డి గారు అందరూ ఢిల్లీకి వెళ్ళి సిస్టమేటిక్గా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి ఒక రిజల్యూషన్, సింపుల్ రిజల్యూషన్ ద్వారా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఎట్లుందో అది ఫాలో అయ్యి నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు మెంబర్షిప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి సభ్యత్వం వేయడం జరిగింది. ఇది 10 రూపాయల సభ్యత్వం. నేను ఎన్రోల్మెంట్ జగన్ గారి సంతకం, ఇది నేను ఎన్రోల్ చేయించాను. దీన్ని రాటిఫై మా మిసెస్ శైలజ గారు దీన్ని రాటిఫై చేయడం జరిగింది. చాలా సిస్టమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారికి సభ్యత్వం ఇచ్చి పార్టీలో తీసుకొని అతని తదుపరి అధ్యక్షునిగా మేము ఎన్నుకున్నామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి 21 ఫిబ్రవరి 2011 రోజు వేయడం జరిగింది. ఇందులో వైస్ ప్రెసిడెంట్గా శివకుమార్ ఉంటాడు, జనరల్ సెక్రటరీగా బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నారు, ట్రెజరర్గా కిరణ్ కుమార్ రెడ్డి గారు చనిపోయారు, జాయింట్ సెక్రటరీగా హెచ్ఏ రెహమాను, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పుల్లా భాస్కర్ ఇతను కూడా పార్టీ నుంచి బహిష్కరించారు, పబ్లిసిటీ సెక్రటరీ జంగా కృష్ణమూర్తి ఈరోజు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఉమెన్స్గా కొల్లి నిర్మల కుమారి గారికి ఉమెన్స్ వింగ్ సెక్రటరీ. ఇది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి సైన్యం. ఈ చిన్న సైన్యంతో ప్రారంభమైనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి బీజం వేసినటువంటి వ్యక్తి నేను. మొన్న ఆ రోజు నుంచి ఈరోజు వరకు 9.5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బేస్ వచ్చింది తెలంగాణ. అతని కార్యక్రమాలన్నీ ఇక్కడే చేశాడు. 90% ప్రోగ్రామ్స్ తెలంగాణ చేశారు. ఫీ రీఎంబర్స్మెంట్ అని 7 రోజులు ఇందిరా పార్క్లో కూర్చున్నారు, రైతు దీక్ష నిజామాబాద్లో కూర్చున్నారు, చేనేత దీక్ష అని చెప్పేసి విజయమ్మ గారు రావడం జరిగింది. శివకుమార్ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారు, పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించారు కాబట్టి శివకుమార్ని సస్పెండ్ చేశామని ఆ రోజు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రెస్ రిలీజ్ కూడా చేసింది. మీరు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు పార్టీతో సంబంధం లేకుండా అని. స్వతంత్ర నిర్ణయాలు నేను ఎప్పుడు కూడా తీసుకోలేదు. నేను ప్రతిదీ చెప్పే చేశాను. నేను ఏదైతే ప్రకటన తెలంగాణలో బేస్ ఉన్నటువంటి పార్టీని బేస్లెస్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్లీనరీలో కొండా సురేఖ గారు మేము అందరం పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ ప్రముఖులందరూ కూర్చొని చాలా క్లారిటీగా ఇచ్చే శక్తి కానీ ఆపే శక్తి కానీ వైఎస్ఆర్సీపీకి లేదు కాబట్టి కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మన సమ్మతం అని చెప్పి ప్రకటన మొదటి ప్లీనరీలో జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. తర్వాత పరిణామాలు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిపోవడం ఇవన్నీ జరిగినప్పుడు జైల్లో నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయింది అతను ఒక ఒంటెత్తు పోకడాలని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఆ రోజు నుంచి జైల్లో ఉంటూ తెలంగాణ వాళ్ళని ఎవరిని సంప్రదించకుండా ఉత్తి సీమాంధ్ర ఎమ్మెల్యేతోని పార్టీకి రాజీనామా చేయించి ఒక కూన శ్రీశైలం గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కుతుబులాపూర్ నుంచి, ఆయనతో కూడా సంప్రదించకుండా ఓన్లీ 18 మంది ఉంటే 17 మందితో రాజీనామా చేయించి తెలంగాణ వ్యక్తి ఇతను వదిలేసేసి అతను చాలా షాక్ అయిపోయాడు. ఇది 17 మంది రాజీనామా చేసి తెలంగాణ సమైక్యమని స్టేట్మెంట్ తీసేసుకున్నాడు. ఇప్పుడు ఇతను ఎటు పోవాలి? అత్యవసరంగా లోటస్ పాండ్లో విజయమ్మ గారి అధ్యక్షతన మేము మీటింగ్ పెట్టుకొని కూర్చున్నప్పుడు కూడా విజయమ్మ గారు నాకు తెలియదు బాబు తీసుకున్న నిర్ణయం, నాకు ఇప్పుడే తెలిసింది, నేను బాబుకు తెలియజేస్తాను మీ ఒక ఆవేదన అని చెప్తే మీ అందరూ తెల్లమోకాలు వేసుకొని బయటకు వచ్చి ఏం మాట్లాడిన పరిస్థితి. బాజిరెడ్డి గారు మీడియాకి అడ్రస్ చేయడానికి కూడా అడ్రస్ చేయకుండా సమైక్యం అన్న మాటకి అడ్రస్ చేయకుండా కారెక్కి వెళ్ళిపోయాడు. సో ఇవన్నీ కూడా అతను ఏకపక్ష నిర్ణయాలకి బీజము. సమైక్యం అని ఫస్ట్ ఏమో ఏ నిర్ణయం తీసుకుంటా ఓకే అన్నాడు, తర్వాత సమైక్యం అన్నాడు. సమైక్య శంకరం సభ పెడితే పర్మిషన్ తెచ్చింది నేను. కమలాసన్ రెడ్డి డీసీపీ గారు రిజెక్ట్ చేశారు పర్మిషన్. నన్ను కోర్టుకి నేను ఒక తెలంగాణోడు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజశేఖర్ గారి మీద ఉన్న అభిమానంతో తనయుడు చేస్తున్నటువంటి పోరాటంలో నేను ఉండాలి, ఒక పార్టీ స్థాపించిన వ్యక్తిగా
నేను తెలంగాణ వాదులందరికీ నువ్వు చేస్తున్న తప్పు శివకుమార్ అంటే కూడా నేను హైకోర్టులో హౌస్ మోషన్ మూవ్ చేసి ఆ రోజు పర్మిషన్ తెచ్చింది నేను, ఎల్బీ స్టేడియంలో చేసి సమైక్య కారణానికి పర్మిషన్ తీసుకొచ్చింది, సభ బహిరంగ సభ పెట్టి దానికి కారకుడు అయినటువంటి ఆ వ్యక్తి ఆ రోజు కూడా నేనే. ఆ తర్వాత మీరు 5 సంవత్సరాలు పార్టీలో ఉన్నారు, క్రియాశీలంగా పనిచేస్తూ ఇప్పుడు ఇలా ఇన్ని పనులు ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇంత కష్టపడి పార్టీ కోసం పనిచేస్తే ప్రతి విషయం వాళ్ళందరికీ తెలుసు, నా యొక్క నియమ నిబంధనలు తెలుసు, నా ఒక నిజాయితీ తెలుసు, నా ఒక పద్ధతి తెలుసు వాళ్ళకి. నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, నాకు అంత రికగ్నైజేషన్ ఇవ్వకపోయినా, నాకు సరైన గుర్తింపు ఇవ్వకపోయినా రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో అవమానాలు భరిస్తూ ఆ పార్టీలో కొనసాగాను. ఈరోజు చెప్తున్నాను, చివరిగా తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎలక్షన్లో జగన్మోహన్ గారు పోటీ పెట్టాడు. అంతకంటే ముందు వచ్చినట్టు వరంగల్ ఎలక్షన్స్లో పోటీ పెట్టాడు. బై ఎలక్షన్ వస్తే అక్కడ పోటీ చేశాడు, 4 రోజులు ప్రచారం చేశాడు. తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇతని నిర్ణయాల వలన వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఒక సామాజిక వర్గానికి అణగారిన వర్గాల కోసం నేను పార్టీ స్థాపిస్తే అగ్రవర్ణాలకు తాకట్టు పెట్టినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు పార్టీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకో తరుపతి అధ్యక్షుని ఎన్నుకునే ప్రక్రియలో కూడా ఒక బీసీగా నాకు ఒక అవకాశం ఇవ్వండి. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్లో బీసీ ఉన్నారు, టీడీపీ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అన్నిట్లో కూడా బీసీ అధ్యక్షులు ఉన్నారు. వైసీపీ కూడా ఒక బీసీని ఇవ్వండి అని చెప్పేసి నేను రామకృష్ణారెడ్డి గారు నాకు ఫోన్ చేసిన అడిగితే మేము ఒక రెడ్డికి ఇవ్వాలనుకుంటున్నాం శివకుమార్ అని చెప్పి నాతో చెప్పాడు అతను. సరే సార్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని నా పేరు పెట్టండి అని సార్ అంటే మన వైసీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్ లేదు కదా, గౌరవ అధ్యక్షులు ప్రెసిడెంటే, ఆ వైపు లేదంటే ఆయన కూడా అంటే అవన్నీ నాకు మనసులో ఇప్పటికీ ఈరోజు నేను డిస్క్లోజ్ అవుతున్నా పరిస్థితి వచ్చింది కాబట్టి ఆయన కూడా వాళ్ళు నాకు ఇవ్వలేదు. సరే అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి పార్టీ పెట్టిన మీకు, పార్టీ వ్యవస్థాపకులైన మీకు ఇంత అన్యాయం జరిగితే 5 సంవత్సరాల తర్వాత ఎందుకు స్పందిస్తున్నారు? అప్పుడే స్పందించవచ్చు కదా. నేను స్పందించాను కదండి. జిహెచ్ఎంసీ ఎన్నికల పోటీ పెట్టకపోతే నేను క్వశ్చన్ చేశాను. ఆ రోజు నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎందుకు ఎవరు అభిప్రాయాలు తీసుకోకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, గ్రేటర్లో ఓట్లు అడిగే హక్కు మాకే ఉందని ఇచ్చారు. నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి ఇచ్చాం, గ్రేటర్లో ఓటు హక్కే అడుగు మానేదని చెప్పేసి 50 లక్షల పాంప్లెంట్స్ కొట్టించాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి వైఎస్ చిరునామా అని చెప్పేసి 50 లక్షల పాంప్లెంట్స్, దాదాపు ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి అన్ని మెటీరియల్ ఆర్డర్ ఇచ్చి మొత్తం ఆర్డర్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ మూమెంట్లో జిహెచ్ఎంసీలో మనం పోటీ పెడతలేము అని చెప్పేసి పొంగులేటి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నెక్స్ట్ డేనే మేము పెడతలేమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి స్టేట్మెంట్ రిలీజ్ చేపిస్తారు. నేను ఇమ్మీడియట్గా అదే రోజు నేను ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన, ఇది తప్పు చేస్తున్నారు మీరు, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటే నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఇచ్చి వారం రోజులు టైం ఇస్తే నేను దానికి 15 పేజీల రిప్లై ఇచ్చా. ఇంత దారుణమైన పరిస్థితి, నేను ఇలాంటి వ్యక్తులకు పార్టీ ఇచ్చిన అని చెప్పేసి మనసు బాగా ఆవేదన కలిగి ఆ రోజు నేను రియాక్ట్ అయితే ఆ రోజు నోటీస్ ఇచ్చాను. నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పిలిచారు. నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పినటువంటి విషయాలు, శివ మనం ఈరోజు తెలంగాణలో సమైక్య నిర్ణయం తీసుకున్నందుకు మనకి ఇక్కడ హోల్డ్ లేకుండా పోయింది అంటే ఆ నిర్ణయం మీ వల్ల అయింది కదా అని అంటే నేను చెప్పింది నేను శివకుమార్ అని చెప్పి ఒక ల్యాడర్ లెక్క, ఇది ఒక ల్యాడర్ ఉంది, ఈ ల్యాడర్ పైన టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, దాని తర్వాత టీఆర్ఎస్ ఉంది, దాని తర్వాత టీడీపీ బీజేపీ కలిసి ఉన్నాయి ఆ రోజు, తర్వాత ఎంఐఎం ఉంది, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్. నువ్వు పోటీ పెట్టి 6th ప్లేస్ వచ్చిందని చెప్పి చూపించుకుంటావా అని అడిగినాను. అన్న రాజకీయ పార్టీ అన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు పోటీ పెట్టాలి, కార్యకర్తలకు జెండాలు కండవలు ఇచ్చి ఒక పైసలకు నామినల్ ఖర్చులు ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఇన్ని రోజుల దాకా నువ్వు తిరిగినవారు ఆ పార్టీలో నీకు ఏం వచ్చిందిరా అంటారు. టికెట్ ఇస్తే నాకు జగన్ అన్న బీఫామ్ ఇచ్చి నేను గర్వంగా చెప్పుకుంటారన్న, ఒక 10 మందిని పెడదామన్నా 20 మందిని పెడదామన్నా ఉన్నారు క్యాండిడేట్లు అంటే కూడా నా మాట ఇల్లే. నీకు తెలియదు శివ, నీ దగ్గర డబ్బులు ఉన్నాయని అడిగినాను. నా దగ్గర డబ్బులు ఎందుకు ఉంటాయని మీరున్నాక అని అడిగిన. దాని తర్వాత ఆ వైపు ముఖ్యమంత్రి, ఈ వైపు ముఖ్యమంత్రి, మధ్యలో ప్రధానమంత్రి ఉన్నాడు, ఈ ముగ్గురితో మనం ఏదో పోటీ పడతామన్నాడు. అంటే తెలుగుదేశం అంటే అటు చంద్రబాబు నాయుడు, ఇటు కేసీఆర్, ఇవంత మంత్రులు మనం ఎందుకు పోటీ పెడతామని చెప్పేస్తే పోటీ పెట్టలేదు. ఎలక్షన్స్ అయిపోయినాయి. 50 లక్షల పాంప్లెంట్లు తీసుకుపోయి హుస్సేన్ సాగర్లో వేసినటువంటి పరిస్థితి. తెలంగాణ ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి, మొన్న ఎలక్షన్స్. దాని విషయంలో కూడా పోటీ పెడతారా పెట్టరా అంటే ఎక్కడ అడిగినా వైసీపీ ఇక్కడ ఏముంది, ఇక్కడ వైసీపీ లేకుండా అయిపోయింది కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణ నియమించిన అధ్యక్షునితో మేము అందరం, నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నిసార్లు అపాయింట్మెంట్ కోసం వాళ్ళ పిఏకి మెసేజ్లు పెట్టి ఏ ఒక్కరు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలే. నన్ను కేవలం మిమ్మల్ని సస్పెండ్ చేయడం వల్లే మీరు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారని చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అవును, నేను అతను చేస్తున్న తప్పులు చూశాను.
ఒక 5 సంవత్సరాలుగా మీకు కనిపించిన తప్పులు 5 సంవత్సరాలు రీసెంట్గా ఎందుకు ఇది 3 సంవత్సరాలు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగి 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళలో నేను క్వశ్చన్ చేసిన, అంతకంటే ముందు జరిగిన పరిణామాలు మీకు చెప్పాను, ఆ నిర్ణయాలు ఎలా ఉంటాయో మీకు చెప్పాను. మొన్న తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో మేము ఉన్నది ఎంతమంది, ఒక 15-20 మంది ఉన్నాం ముఖ్యమైన నాయకులు. ప్రతి జిల్లాని చూస్తే అందులో అందరూ కూడా పోటీ పెడితే ఫెమిలియర్ ఫేసెసే, గుర్తుపట్టేటోళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో మేము పోటీ పెడతలేము అని చెప్పేసి నాకు లోటస్ పాండ్లో ఒక పనిచేసే పిల్లవాడు ఫోన్ చేసి ఒక ప్రకటన రిలీజ్ చేస్తున్నాము, తెలంగాణలో కాంటాక్ట్ చేస్తలేమని చెప్తాం. ఒక అటెండర్ పనిచేసే వ్యక్తి, టైప్ చేసే వ్యక్తి ఫోన్ చేసి చెప్తారా అండి మాకు? ఇదా అండి మేము కోరుకున్నది? ఆయనకు పార్టీ ఇచ్చి ఒక 10 మందిని పిలిచి కూర్చొని మనం ఎందుకు పెడతలేము, ఇది మన ప్రాబ్లము అని చెప్తే ఏమవుతుందండి? తెలంగాణ వాళ్ళకి ఇంత చిన్న చూప? పార్టీ స్థాపించినటువంటి వ్యక్తులు మేమందరము కనీస గౌరవం ఉండదు. కనీసం పార్టీ తెలంగాణ అధ్యక్షుని కూడా తెలియదు విషయం. అతను చేతులు ఎత్తేసి నేను బ్లాంక్ పేపర్ని సంతకం పెడతా, మీరేమైనా చెప్పుకోండి, నాకు సంబంధం లేని అతను అంటే, నేను రామకృష్ణారెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి, విజయసాయిరెడ్డి గారికి మీరు సంప్రదించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, ఉన్న కొద్ది మందితో అంటే తొందరపడి రిలీజ్ చేయకంటే కూడా వాళ్ళు రిలీజ్ చేసేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు, రామకృష్ణరెడ్డి గారు అంటే సీమాంధ్ర వాళ్ళు కూర్చొని నిర్ణయం తీసుకుంటే అయిపోతుందా అండి? ఇక్కడ మేము ఎందుకున్నాము? ఇక్కడ మాతో కూర్చోబెట్టి మాట్లాడి మనం కన్విన్స్ చేసి నిర్ణయం తీసుకుంటే కాదంటామా? జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా పోయాల్సిన అవసరం లేదు. అదే అయిపోయింది. ఎలక్షన్లో కాంటాక్ట్ చేస్తామని చెప్పేశారు, అయిపోయింది. చెప్పంగానే ఇక్కడ తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఇది పోటీ పెడతలేమని 10వ తారీఖు ప్రకటన, అందులో 2024కు మేము ప్రిపేర్ అవుతున్నామని చెప్పేసి ఇచ్చినటువంటి ప్రకటన. 2024 దాకా మేము పోటీ పెట్టామని చెప్పేసి అప్పటి వరకు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక డెడ్ బాడీతో సమానంగా అయిపోయింది. ఇది నేను ఎంతో బాధ కలిగించింది. నేను పార్టీ తెలంగాణలో పుట్టింది, పార్టీ తెలంగాణ స్థాపించింది ఇలాంటి ప్రకటనల కోసం కాదు. నేను దీని తర్వాత పత్రికా ప్రకటన డిసెంబర్ 4. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వీళ్ళెవ్వరి ఫోటోలు లేకుండా, వీళ్ళెవరు ఫాలోయింగ్ లేకుండా, వీళ్ళెవరూ లేకుండా కేవలం శివకుమార్ ఈ పార్టీని రన్ చేయగలుగుతారా? నేను ఆ రోజు పార్టీ స్థాపించిన రోజు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఆ రోజు 2009లో పార్టీ స్థాపించిన, 14లో ఎలక్షన్స్ వచ్చింది. నేను 14లో నెగ్గుతున్నో నాకు తెలియదని నేను మాత్రం ఒక 5 మందితో నేను పార్టీ కాంటాక్ట్ చేసి వైఎస్ఆర్ అభిమానులు రాజశేఖర్ గారితో లబ్ధి పొందినటువంటి ఆరోగ్యశ్రీ కానీ ఫీ రీయింబర్స్మెంట్ వాళ్ళ కాలు మొక్కి ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకొని నేను ప్రాధేయపడి ఓటేయించుకున్నటువంటి కార్యక్రమాలు నేను ఉన్నా. నాకున్నటువంటి వనరులతోని నేను పార్టీ నడుపుదాం అనుకున్నా. ఈరోజు ఒక 10 సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాలైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికించుకోవాలని పెట్టాను తప్ప, తనయుడు వచ్చి నడుపుతుంటే ఇంకా అద్భుతంగా ముందుకెళ్తుంది అనుకున్న తప్ప, నాన్ను ఈరోజు ఇంట్లో బయటికి గెంటేస్తారని వెన్నుపోటు రాజకీయాలని చెప్పేసి అంటుంటారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినట్టు. సాక్షాత్తు లైవ్గా ఉన్నా, నేను వెన్నుపోటు గురైన వ్యక్తిని ఉన్నా. ఆ పార్టీకి వెన్నుపోటు గురైన వెళ్ళిపోయాడు. లైవ్గా ఉన్నాను, నేను మాట్లాడతా. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాల్సిన సమయం అవసరమైంది. శివకుమార్ని మీరు పార్టీ నుంచి సస్పెండ్ కాదు సార్, బహిష్కరణ కాదు సార్, శాశ్వత బహిష్కరణ. వీళ్ళకి ఈ విధంగా డ్రాఫ్టింగ్ చేసిస్తారు. అంత పెద్ద తప్పు నేనేం చేశాను? ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, కాంగ్రెస్ అదొక పెద్ద యుద్ధం జరుగుతుంది ఇక్కడ. ఈ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయగానే వాళ్ళు ముఖ్యమంత్రి అయిపోతున్నట్టుగా ఫీల్ అయిపోయి నన్ను సస్పెండ్ చేశాడు. మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం వెనుక డబ్బు ప్రమాదం ఉందని, ప్రలోభాలకు గురయ్యారని, అందుకే మిమ్మల్ని శాశ్వతంగా సస్పెండ్ చేశామని, శాశ్వత బహిష్కరణకు పత్రికా ప్రకటన చేశామని కూడా చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2018 ఎన్నికల్లో. నా వెనుక నిజం కాదంటారా? 100% ఈ పచ్చి అబద్ధం. వాళ్ళు ఎవరైతే ఆరోపణ చేశారో నేను ముందే స్టార్టే చెప్పాను, భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తా, నేను అన్నీ నిజమే చెప్తా, అబద్ధం చెప్పే అవసరం లేదు. ఇందులో ఏదో ఒక్కటి అబద్ధం అయిందని తెలిసినా కూడా ఏ సెంటర్లో అయినా కూడా ప్రూవ్ చేస్తే రివాల్వర్తో కాల్చిపడింది శివకుమార్. నాకు అబద్ధం ఆల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారు మీద అభిమానంతో పార్టీ స్థాపించారు. మీరు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం వెనుక కొంత బ్లాక్మెయిలింగ్ వ్యవహారం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది బయట. ఎందుకు ఉంటుందండి బ్లాక్మెయిల్? అతను అసలు బ్లాక్మెయిల్ సబ్జెక్ట్ ఎందుకు వస్తుందో చెప్పండి. అతను పత్రికా ప్రకటన ఇస్తాడు డిసెంబర్ 4, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి శివకుమార్ శాశ్వత బహిష్కరణ, తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్. ఈ 10వ తారీఖు ప్రకటన ఇస్తాడు, ఎవరికి పోటీ పెడతారో 24 ప్రిపేర్ అవుతున్నామని చెప్తాడు. ఇలా మద్దతు గురించి ప్రకటించాడు, వదిలేసేసాడు. వదిలేయంగానే తెలంగాణలో ఉన్నటువంటి అనేకమైనటువంటి నాయకులు
తెలంగాణలో వాస్తవంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు, ప్రజెంట్గా లేదు. మరి లేనప్పుడు అయినప్పటికీ కూడా ఆయన కంటెస్ట్ చేయట్లేదని స్పష్టంగా చెప్పారు దాని మీద. సో దీని మీద ఇంకా వాద ప్రతివాదనలు ఎందుకు ఉన్నాయి? ఏకపక్ష నిర్ణయాలు లేకుండా పోవడానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి గారే కదా ఈరోజు. ఇప్పుడు టీడీపీ తెలంగాణ శాఖ నాకు ఇచ్చేయని చెప్పానండి, నేను చూసుకుంటాను చెప్పిన. సో మీకు ఆ శక్తి ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో రన్ చేయగలుగుతారా? 100% నడపగలుగుతా. ఈ రోజు కూడా నేను చెప్తున్నా కదా, తెలంగాణ పక్కన నాకు అప్పచెప్పండి పార్టీ, ఇందులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయితే మళ్ళీ ఈ లోపాయకారం ఒప్పందాలతో ఇన్వాల్వ్మెంట్ అయితే నేను పార్టీ నడపలేను. నాకు ఇండిపెండెంట్గా నాకు పార్టీ అప్పచెప్పండి, ఈరోజు నేను పార్టీ ఎట్లా నడపని నేను చూపిస్తాను. ఉందా మీకు? రాజశేఖర రెడ్డి గారు నమ్ముకున్నాక ఇంకేం శక్తి అండి? రాజశేఖర రెడ్డి గారే నాకు ఆరాధ్య దైవం రాజకీయంగా. ఆయన ఫోటో తీసుకపోతే ఆయనకు గుండా ఆపరేషన్లు ఫీ రియంబర్స్మెంట్ ఓట్లే పడుతుంది. నాకు ఎట్లా నడవదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? బ్రహ్మాండంగా నడుస్తుంది తెలంగాణలో. సీమాంధ్రలో ఈ విధంగా రాజకీయం చేస్తే ఎట్లా నడుస్తుందో నాకు తెలియదు. కానీ అయితే ఆయన ఇచ్చే ప్రకటనలో లెటర్ ప్యాడ్ యూజ్ చేశారు అని చెప్పి అంటాడు. లెటర్ ప్యాడ్ మీద ఉన్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు, లెటర్ ప్యాడ్ మీద ఉన్నటువంటి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సృష్టికర్త శివకుమార్. ఈ రెండు సబ్జెక్ట్ ఆలోచన ఎలా వచ్చింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాలి, రిజిస్టర్ చేయించాలి, నా ఆలోచన ఎలా వచ్చింది? నాకు జిహెచ్ఎంసీలో నేను ఆ ఓటమే పరాభవమే ఈరోజు పార్టీ పుట్టించింది. లెటర్ ప్యాడ్ మీద వ్యక్తిని కేసీఆర్ గారు దుర్మార్గుడు అంటే ఇక ఎందుకు సార్ నేను బతికి సావడం మేలు. నేను నమ్మిన పార్టీ 9.5 సంవత్సరాలు రాత్రి పనుకున్నా లేచిన వైఎస్ఆర్ అనుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు దుర్మార్గుడు అని చెప్పేసి కేసీఆర్ అంటే. ఎలక్షన్ కమిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక నోటీస్ కూడా పంపించింది. మార్చి 11లోగా మీరు దీనిపై రిప్లై ఇవ్వండి అని పంపించింది. అది ఒక సెకండ్ ఇది అయిపోతుంది. కేసీఆర్ గారు అన్న మాటలకి నేను దాన్ని ఖండించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి అని వైఎస్ఆర్ అభిమానులను కోరడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు నరనరాలు జీర్ణించుకుపోయినటువంటి కాంగ్రెస్ వాది, చనిపోయే వరకు కూడా ఈ వాజ్ చీఫ్ మినిస్టర్ కాంగ్రెస్. ఈరోజు కాంగ్రెస్ చేయబట్టే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ నడుస్తున్నది. కాంగ్రెస్ ఉన్న వాళ్ళంతా వైఎస్ఆర్లోకి వచ్చారు. సో కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో మనం పోటీ చేస్తున్నాము, జగన్మోహన్ మనస్సాక్షి ఓటేసుకున్నాడు. నేను ఓపెన్గా చెప్పాను, నువ్వు అంతే తప్పేమున్నదండి దాంట్లో. నువ్వు నీ పార్టీ లేదని మీరే అంటున్నారు. లేనప్పుడు నేను ఎవరు కోటేస్తే ఏమున్నది? పేపర్ మీద రాసిస్తే ఏంది, ప్రింట్ చేసి ఇస్తే ఏమున్నది? నేను చెప్పగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అయిపోయినా. అయితే ఒక ప్రముఖ ఛానల్కి జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చి పాదయాత్రలో మేము తెలంగాణలో కాంటెస్ట్ చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడిపోయేవాడు అని చెప్పాడు. మరి ఎందుకు కాంటెస్ట్ చేయలేదు మరి ఆయనే చెప్పాలి. ఒక దిక్కు ఓడిపోయేవాడని చెప్తాడు, ఒక దిక్కు కాంటెస్ట్ చేయడు, మాకు శక్తి లేదు, సామర్థ్యాలు లేవంటాడు, 24కి ప్రిపేర్ అవుతూ ఉంటాయి. ఇదంతా ఒక భయంకరమైన టార్చర్ అయిపోయింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు హార్ట్ అటాక్లో వచ్చి చచ్చిపోతారు. అలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు సడన్ నిర్ణయం. సాక్షిల కిందికెళ్ళి స్కోలింగ్ పోయినా కూడా ఇవ్వని తెలియదు. అరే ఇట్లా తీసుకున్నారంటే పరిశ్రమ కలుకోవాలి. ఈ విధమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి విషయాలు లేదు. సో బహిష్కరణ చేశాడు. చేసిన తర్వాత నేను 4వ తారీఖు డిసెంబర్ 4 బహిష్కరణ చేస్తే 10వ తారీఖు నేను 2 పేజీల లెటర్ రాసిన, పునరాలోచించండి, ఆయన చేసిన తప్పైనా కూడా నిజంగా నేను తప్పు చేసినాను అనుకుంటే నేను ఒక మెట్టు దిగన్నా కూడా రిక్వెస్ట్ చేసుకునే వ్యక్తినే తప్ప. కానీ కఠినాత్ములు అక్కడ ఆయన చుట్టుపక్కల. శివకుమార్ యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటి? శివకుమార్ని పిలిచి మాట్లాడాలి, డీల్ సెట్ చేయాలి, అంతేనా ఇంకేమైనా ఉందా? రాజకీయ భవిష్యత్తు కావాలి. 9.5 సంవత్సరాలు, 98 నుంచి 21 సంవత్సరాల నుంచి బుడ్డ పోరగాళ్ళు ఎమ్మెల్యేలు అవుతుంటే ఇంకా నేను ఇట్లా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ రుల మీదకి అవసరం లేదు. ప్రజాసేవ రాజశేఖర రెడ్డి గారి లెక్క ఒక అంత పెద్ద గొప్ప వ్యక్తి స్థాయిలో రీచ్ కాకపోయినా ఆ స్థాయి అతను చేసినటువంటి అతను మైండ్లో ఉన్నట్టు మైండ్ అంతా నా మైండ్లో ఉందండి. రాజశేఖర్ గారి మైండ్లో ఉంది, నా మైండ్లో ఉంది. ఆ మైండ్లో ఉన్నటువంటిది అంతా కూడా డెలివరీ ఆఫ్ మెకానిజం అనేది జరగాలి. శివకుమార్ యొక్క తక్షణ కర్తవ్యం ఏంటి? తక్షణ కర్తవ్యం ఎలక్షన్ కమిషన్ నేను సంప్రదించిన ఎలక్షన్ కమిషన్ వారు ఇతనికి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. నా పిటిషన్లో మెరిట్స్ ఉన్నాయి కాబట్టి ఇతనికి నోటీస్ పోయింది. సార్ లండన్లో ఉన్నారు. లండన్ నుంచి రాగానే సుప్రీంకోర్టు అడ్వకేట్లు అందరూ దింపుకోవడం జరుగుతుంది. లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు కౌంటర్ ఫైల్ చేస్తారు. నాకు అయింది ఓన్లీ ఫ్లైట్ ఖర్చులే. చక్కగా తీసుకుపోయి నేను పిటిషన్ వేసి వచ్చిన. నా సొంతంగా నా మైండ్తో పనిచేస్తుంది తప్ప దీని వెనుక ఎవడు కాంగ్రెస్ వాళ్ళు లేడు, టీడీపీ వాళ్ళు లేడు, ఎవరు లేడు. నా సొంతంగా పనిచేస్తున్నా. పొరపాటున వైఎస్ఆర్ అభిమానులు టీడీపీ చేస్తుందని అది చేస్తుందని మీరు అవాకులు చవాకులు పేలుస్తే నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి, నేను కాదు. ఎందుకంటే ఒకరోజు నిజం బయటకు వచ్చిన రోజు మీరు పశ్చాత్తాపడతారు. 30 సంవత్సరాల ఉన్న పిల్లలు పోస్టింగ్లు పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీని మీరు ఓడగొట్టాలంటే మెదడుతో పనిచేయాలి తప్ప మెదడు లేకుండా
పనికిరాని ఆరోపణలు చేస్తే కాదది. జరిగిన వాస్తవాలు ఎన్ని పేపర్తో సహా చూపిస్తున్నాను నేను. ఇవి అన్నీ కూడా ఒరిజినల్స్, ఇవే ఒరిజినల్స్. రేపు నేను ఎలక్షన్ కమిషన్లో కూడా నాకు న్యాయం జరగకపోతే అధ్యక్షుడు నేను అని ప్రకటించమని చెప్పేసి దానికి కావాల్సినటువంటి బల నిరూపణ నేను చేసుకోవడం చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్లీనరీ సమావేశం పెట్టుకొని నేను అధ్యక్షుడుగా ఎన్నుకున్నట్టు చెప్పి కాగితం ఇచ్చాడు. ఇలాంటి కాగితం నేను కూడా ఇవ్వగలుగుతా. 19 మంది జనరల్ సెక్రటరీలు ఉంటే ఒక ట్రెజరర్ కమ్యూనికేట్ చేస్తాడు ఎలక్షన్ కమిషన్కి. అంటే జనరల్ సెక్రటరీలకు అక్కడ విలువ లేదనమాట. సరే, ఇవన్నీ పేపర్ కరస్పాండెన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ నాకు ఈరోజు కూడా న్యాయం జరగకపోతే ఆల్టర్నేట్ న్యాయస్థానం ఉన్నది, హైకోర్టు ఉంది, లోయర్ కోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉన్నది. నేను ఖచ్చితంగా సింబల్ని ఫ్రీజ్ చేయమని చెప్పేసి నేను అల్టిమేట్ ప్రేయర్ నేను కోరుతా. ఆ దిశగా ఆ భగవంతుడు అనుగ్రహించి రాజశేఖర రెడ్డి గారు అభిమానునికి ఇట్లా జరిగింది బట్టి ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతున్న నమ్మకం ఉంది. ఎలక్షన్ కమిషన్లో ఫస్ట్ స్టెప్లో నేను సక్సెస్ అయినట్టు భావిస్తున్నా. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో నేను వేసేటువంటి పేపర్స్లో నాకు మెరిట్స్ ఉన్నాయి. లాస్ట్గా అతను తన బుద్ధిని మార్చుకొని ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో, సెటిల్ చేసుకోవడం అంటే మీకు డబ్బులు ఇవ్వడమా లేకపోతే మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడడమా? రాజకీయ ప్లాట్ఫామ్ అని చెప్పాను. అందరూ చెప్తూ ఉన్నారు శివకుమార్ చేస్తున్నారు, శివకుమార్ డబ్బుల కోసం మాత్రమే ఇదంతా చేస్తున్నాడు అంతే తప్ప మరొకటి కాదు. రాజశేఖర రెడ్డి గారు కుమారుడిని డబ్బులు అడిగితే నిజంగా నేను డబ్బులు అడగలేదు, అడిగితే ఇచ్చే వ్యక్తే సార్. ఆదినారెడ్డి గారు టీ తాగపోడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. నేను డబ్బులు ఎందుకు అడుగుతా సార్? డబ్బులు ఆ రోజు అడగలే, డబ్బులు ఈరోజు కూడా నేను డబ్బులు అడగా. రాజశేఖర రెడ్డి అభిమానిగా నన్ను పొలిటికల్గా అకామిడేట్ చేయండి. సీమాంధ్రులు వచ్చి తెలంగాణలో పోటీ చేసి ఎమ్మెల్యేలు అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి నేను పోటీ చేస్తా, లేకపోతే నాకు ఎమ్మెల్సీ చేయండి, గౌరవమైన స్థానాలు కూర్చోబెట్టండి. విజయసాయిరెడ్డి గారు జెండా మోసిండా, కండువా పట్టుకున్నాడా, ఏందండి? నీతో 16 నెలలు జైల్లో ఉన్నందుకు, విట్నెస్గా ఉన్నందుకు అతనికి రాజ్యసభలో కూర్చోబెట్టాం. 9.5 ఏళ్ళు నేను పార్టీ కోసం కష్టపడినా. రాజ్యసభ నాకు ఇస్తే నీకేమవుతుంది? ప్లీనరీ సమావేశంలో పార్టీ రాజ్యసభ ఇస్తేనో ఎమ్మెల్సీ ఇస్తేనో ఇవేం గుర్తుకు రావంటారా? న్యాయం చేసినాక ఇవన్నీ గుర్తురావు. న్యాయం చేసినాడు అంటే అతను మనస్తాపం చెంది అతను తన పరివర్తన మార్చుకున్నాడని చెప్పేసి నాకు న్యాయం జరిగినప్పుడు పరివర్తన మార్చుకున్నట్టే కదా. మోరోవర్ ప్లీనరీ సమావేశాలు జరిగాయి. ఇప్పటికి మీ డిమాండ్లు ఇవేనా? 3 ప్లీనరీ మిమ్మల్ని పిలిపించాలి, పెట్టాలి, మాట్లాడాలి, మీకు సముచిత స్థానం కల్పించాలి, మీకు ఎమ్మెల్సీనో రాజ్యసభ ఇంకోటి ఇస్తే ఇవేం గుర్తుకు రావా మీకు? ఆ రోజు పార్టీ ఇచ్చినప్పుడు అన్కండిషనల్గా ఇచ్చాను. ఈరోజు నేను కండిషన్స్తో నేను నా పిటిషన్స్ ఇవి ఇచ్చిన నా కండిషన్స్తో నేను సెటిల్ చేసుకుంటా తప్ప డబ్బు వ్యవహారం రాజశేఖర రెడ్డి గారిని ఎన్ని వేల కోట్లు పెట్టినా కొనలేం మనం. ఆయన ఇచ్చే వ్యక్తి కాదు, నేను తీసుకునే వ్యక్తి కాదు. డబ్బు సబ్జెక్టు రాజశేఖర గారి మధ్యలో రావద్దు. ఓటర్లే మాకు శ్రీరామరక్ష. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ పార్టీ నాదనడం కరెక్ట్ అంటారా? నేను ఒక ఐడియాలజీతో ఇచ్చాను, దాన్ని టోటల్గా అతను విరుద్ధంగా పోతున్నాడు, కాన్స్టిట్యూషనల్గా ముందుకు పోతలేడు, తనకు నచ్చిన విధంగా పోతున్నప్పుడు ఆ పార్టీని నేను తీసుకుని నడపడం కరెక్ట్ అని చెప్పేసి నేను భావించే ఈ పని చేశాను. ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతున్న నమ్మకం ఉంది. అన్నా డిఎంకే వాళ్ళు జయలలిత చనిపోతే ఏ విధంగా అయితే కొట్లాడుకొని సింబల్ ఫ్రీ చేసే పరిస్థితి తెచ్చుకున్నారో ఆ పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోకూడదు. మీ యొక్క లక్ష్యం, మీకు ప్రస్తుతం మీ వద్ద ఉన్న లక్ష్యం, మీ ముందు కనిపిస్తున్నది ఒకే ఒక లక్ష్యం, సింబల్ని ఫ్రీ చేయించడమా? నాకు న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టులో వేసి ఖచ్చితంగా నేను స్టే వచ్చే వరకు నేను పోరాటం చేస్తా. నోటిఫికేషన్ వచ్చినా కూడా ఈ పంచాయతీ అధ్యక్షుని పంచాయతీ తేలే వరకు సింబల్ని హోల్డ్లో పెట్టమని చెప్పేసి ఆర్డర్స్ వచ్చినటువంటి జడ్జిమెంట్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఆ బేస్ చేసుకొని నేను ఆ దిశగా ప్రయాణం చేస్తున్నా. ఆల్రెడీ నేను నెక్స్ట్ వీక్ ఢిల్లీ వెళ్తున్నాను. ఇదే పని మీద నేను కూర్చున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పని ఆయన చేస్తాడు, నా పని నేను చేస్తాను. తుది నిర్ణయం దైవాధీనం. ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాదేనని సింబల్ని ఫ్రీజ్ చేయించడమే తన తక్షణ కర్తవ్యం అంటున్నారు కొల్లిశెట్టి శివకుమార్. ఇది వాళ్ళ వ్యూ పాయింట్. చూస్తూనే ఉండండి 99 టీవీ. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.